హాయ్ పిల్లలు, ఈరోజు కథ విందామా? ఒక అందమైన గ్రామంలో లీలా అనే చిన్నారి పరిగెడుతూ వెళుతుంది. ఈరోజు ఏదో ఒక కొత్త సాహసం ఎదురు చూస్తుంది అని ఆమెకు అనిపించింది. లీలా అడవిలో చిన్న మార్గంలో నడుస్తూ ఉండగా లీల మేక పీప్ తన వెనక గెంతులేస్తూ వచ్చింది. వారిద్దరూ రహస్యమైన దారిలో వెళ్ళారు. అక్కడ ఒక అందమైన మెరిసేటి సరస్సును చూశారు. చుట్టూ వెలుగుతున్న లైట్స్ను చూసి ఆశ్చర్యపోయారు. పిప్ చూడు, ఇది నిజమైన మాయలా ఉందని లీల చెప్పింది. వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. అప్పుడే పిప్ రహస్యంగా ఉన్న కొన్ని రుచికరమైన పండ్లను గమనించి ఊహించని విధంగా ఒక పొదలోకి దూకాడు. కానీ అతని చిన్న ఆకుపచ్చ నిక్కరు ఆ పొదలో చిక్కుకుంది. అయ్యో, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అని పిప్ ఆత్రంగా అరిచాడు. లీల నవ్వుతూ అతని వైపు చూసింది. అయ్యో పిప్, నువ్వు ఎప్పుడు చిక్కుకుంటూనే ఉంటావు అని చెప్పి జాగ్రత్తగా అతన్ని బయటకు లాగింది. పిప్ తన ఒంటిని ఊపి ఎక్కడో గర్వంగా ఎక్కడో సిగ్గుపడినట్టు చూశాడు. అప్పటికి సాయంత్రం అయింది. గ్రామం అంతా రంగుల జెండాలతో, సంగీతంతో, నవ్వులతో నిండిపోయింది. గాలి వెచ్చగా ఉంది. వెలుగులు మెరిసిపోతున్నాయి. లీలా మరియు పిప్ గ్రామోత్సవానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు ఆనందంగా నృత్యం చేస్తున్నారు. లీల సంతోషంగా పూల కిరీటాన్ని తయారు చేసి ప్రేమగా పిప్ తలపై పెట్టింది. ఇప్పటి నుంచి నీవే ఉత్సవరాజు పిప్ అని లీల నవ్వింది. ఆ రాత్రి సంతోషం, స్నేహం, సాహసాలతో నిండిపోయింది. ఉత్సవం ముగిసిన తరువాత లీలా మరియు పిప్ సరస్సు వద్దకు వెళ్ళారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. సరస్సు ఒడ్డున కూర్చొని వారు తమ ప్రతిబింబాన్ని నీటిలో చూసుకున్నారు. ఆ నక్షత్రాల కింద చిన్నారి లీల మరియు ఆమె ఆతృత గల మేక కలిసి కూర్చొని రేపు మరిన్ని సాహసాలు ఎదురు చూస్తున్నాయని తెలుసుకున్నారు.